वजीर तालीम सबीता इंदिरा रेड्डी ने अहदेदारों को हिदायत दी है कि कोरोना की अलामात वाले अफराद के लिए दरकार अद्वियात और मेडिकल किट्स फराहम किए जाएं। रियासती वजीर सबीता इंदिरा रेड्डी ने परगी के प्रेम नगर कॉलोनी में दूसरे मरहले के फीवर सर्वे का मुआयना किया। इस मौके पर उन्होंने कहा कि फीवर सर्वे के जरिए जल्द ही कोरोना का पता चल सकता है और इसको फैलने से रोका जा सकता है। उन्होंने कोरोना की अलामात वाले अफराद से ख्वाहिश की है कि वो घरों में ही अलग थलग रहें और एहतियात करें। उन्होंने फीवर सर्वे करने वाले आशा वर्कर्स से भी बातचीत की। साथ ही मुकामी अफराद से भी बातचीत करते हुए तिब्बी सहूलियात के बारे में इस्तिफसारात किए। बाद अज़ा उन्होंने परगी के एरिया हॉस्पिटल का भी मुआयना किया। उन्होंने यहां तक के डॉक्टर्स की तजवीज़ पेश की कि वो कोरोना की अलामात के साथ साथ दीगर अमराज के अलामात के साथ ही इस हॉस्पिटल को रुजू होने वालों का भी इलाज किया जाए। उन्होंने इस हॉस्पिटल में हामिला खवातीन को दी जा रही तिब्बी सहूलियात के बारे में भी मालूमात हासिल की और कहा कि जिले में ऑक्सीजन और दवाओं का मुनासिब स्टॉक मौजूद है। వర్షాలు పడుతుంటే ఒక సైడ్ సంతోషపడుతున్నా కొన్ని ఏరియాలలో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. లాస్ట్ టైం చూసినాం ఉస్మాన్ నగర్ సంబంధించిన ఇష్యూ. ఉస్మాన్ నగర్లో ఈ చెరువు దగ్గర ఉన్న ఈ బస్తీలో ఉన్న ఏరియాలో ఉన్న అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. దాదాపు 6 months హౌస్లకు నీళ్ళు ఇండ్లకు నీళ్ళు వచ్చేసి బాగా ఇబ్బంది పడ్డ సందర్భం. రేపు వర్షం వస్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళకి టెంపరరీ మెజర్ ఏదైనా తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పర్మనెంట్ సొల్యూషన్ కోసం గతంలో చేసినట్టు కింద వెంకటాపూర్ దగ్గర ఒక డ్రైన్ కట్టున్నాం. అక్కడ నుండి వాటర్ పోతాయి. దాన్ని పర్మనెంట్గా చేసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు గతంలో ఇక్కడ ఒక కట్ట పోస్తున్నాం చిన్నగా. ఆ కట్టను అక్కడక్కడే డ్యామేజ్ అయింది. దాన్ని కొంత స్ట్రెంథన్ చేస్తే వీళ్ళకి ఇంత వాటర్ లోపలికి రావడానికి అవకాశం ఉండదు కాబట్టి అదొకటి చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న అందరు ఎమ్మెల్యేల దగ్గర కూడా ఎక్కడెక్కడైతే ఈ చెరువులు ఉన్నాయో అర్బన్ ఏరియాలో ఈ చెరువులు అనేది లింక్ మిస్ అయినాయి. ఒక చెరువు నుండి ఒక చెరువుకు లింక్ అనేది మిస్ అయిపోయింది. సో ఈ లింక్ చేయడానికి అన్ని లింక్స్ చేస్తే భవిష్యత్తులో ఈ కాలనీలలో నీళ్లు రాకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి లింక్ చేయమని చెప్పడం జరిగింది. ఐ థింక్ గొలుసు కట్టు చెరువులు అంటారు. చెరువుకు మధ్యలో ఉన్న గొలుసు మిస్ అయిపోయింది. దాన్ని ఈరోజు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మన బాలాపూర్ దగ్గర ఉన్న చెరువు దగ్గర నుండి మన నబీల్ కాలనీ వయసు అట్లా వెళ్ళి వచ్చి పెద్ద చెరువు దగ్గరికి ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఆల్మోస్ట్ 10 crores ఇచ్చున్నారు. దాన్ని వర్క్ చేయడానికి ఈ వర్షాకాలంలో ఇబ్బంది అయినా మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా 10 crores ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ చెరువు ఉస్మాన్ నగర్కి వెళ్ళి కూడా కింద వాటర్ పోవడానికి కూడా ఒక లింక్ ఏర్పాటు చేస్తున్నాం. ఒక 5 crores కావాలన్నారు. దాన్ని కూడా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. కానీ అంత లోపల రేపు ఒక 1 monthలో మళ్ళీ వర్షం వస్తే వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అనేది కట్ట ఏదైతే డ్యామేజ్ అయ్యి ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి రావడం జరిగింది. దేవుడి దయ వల్ల ఈ కట్టను స్ట్రెంథన్ చేస్తే మళ్ళీ బస్తీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండేటట్టు మాత్రం ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకుంటాం. మేడం, how many time you take to complete this one? How many days? उर्दू में भी बोल सकते हैं. कोशिश करेंगे बाबा 15 days में कंप्लीट करेंगे. थैंक यू मैडम.